ఇక్కడ ఏం చెప్పక్కర్లేదు. ఆ భూతశుద్ధి చేస్తున్నప్పుడు ఏం జరుగుతుంది? సంకోచ శరీరం శోషయ సంకోచ శరీరం దహ పచ. ఏమిటది? ఈ స్థూల సూక్ష్మ కారణదేహాత్మకమైనటువంటి అజ్ఞాన మాలిన్యాన్ని దగ్ధం చేసి శాంభవ దేహం అనేది ఒకటి వస్తుంది. అది వస్తే కానీ పార్వతీ పరమేశ్వరుని దర్శించలేము. అది ఇక్కడ రహస్యం. ఆ సంభవ దేహం ఇవ్వగలిగిన వారెవరు? అమ్మవారు. అది హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి. ఇది తెలుసుకోవాల్సింది. ఇక్కడ గ్రహించవలసిన ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే, దేహమే నేననే అజ్ఞానాన్ని జ్ఞానాగ్నితో దగ్ధం చేశాడు. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహు పండితం బుధాహ. ఎక్కడిది వాక్యం? భగవద్గీతలోది. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహు పండితం బుధ. అందుకే భగవద్గీత లాంటి బాగా పట్టుకుంటే లలితా శాస్త్రం ఉపనిషత్తుగా కనబడుతుందండి. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాను. జ్ఞానాగ్ని అంటే శివుడి నేత్రం అంటే జ్ఞానాగ్నేగా. ఆయన గురువు అండి. ఆయన ఆశ్రయించగా నేను ఏం చేశాడంటే, నీలో ఉన్నటువంటి ఆ పాత వాసనల శరీరాన్ని మొత్తం కూడా దహనం చేసి ఎప్పుడైతే పెట్టాడో అప్పుడు అమ్మవారి కృపతో వస్తున్న